హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ చూసారా చక్రాంతం ఆకుకూర, చక్రవర్తి ఆకుకూర. చక్రాంతం అంటారు, చక్రవర్తి కూడా అంటారు. చాలా మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర అండి. సీడ్తో కూడా వేసుకోవచ్చు. ఇది కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుందండి. చాలా మంచి ఆకుకూర. ఇది మాత్రం చెట్టులాగా అంటే తోటకూర చెట్టులాగే ఉంటుంది అనమాట ఇది. కానీ చెట్టు నిండా ఆకులేనండి. ఆకులు, చిగుర్లు అన్ని విధంగా వస్తుంటుంది. ఎప్పటికప్పుడు కోసుకొని మనం దీన్ని కర్రీ చేసుకోవచ్చు, అలాగే పప్పులో వేసుకోవచ్చు. మంచి రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు రోటి పచ్చడి అంటూ ఉంటాను కదా. ఇవన్నీ కూడా బోరు కొట్టినప్పుడు మనం కొంచెం లైట్గా పచ్చడి కూడా చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా తింటారు, ఒకే వెరైటీ కాకుండా. అందుకే అలా చెప్తూ ఉంటాను అనమాట. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే చెప్పండి. ఇది కానీ ఎప్పటికప్పుడు కొయ్యలేదు అనుకోండి, ఇదిగోండి ఇలా విత్తనాలు అయిపోతూ ఉంటుంది అనమాట. మనకు ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను పెద్ద కొయ్యలేదు. అసలు ఒక్కసారి కూడా దీన్ని హార్వెస్ట్ చేయకముందు ఆకులన్నీ చిన్నవి అయిపోయి చక్క బోల్డ్ అని విత్తనాలు వచ్చేసినాయి. నాకు ఇక్కడే కాదండి, గార్డెన్ అంతా కూడా ఉన్నాయి. పదండి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కదా, చక్కగా మంచిగా పెరిగింది. ఇలా హెల్తీగా ఉన్నప్పుడు మాత్రం కోసుకోకపోతే చెప్తున్నాను కదా. విత్తనాలు వచ్చేసి ఆ విత్తనాలు ఒక 10 ఎకరాలు సరిపడగా, ఒక్క మొక్కకే 10 ఎకరాలు సరిపడగా వచ్చేస్తాయండి. అంటే చాలా చిన్నవి తోటకూర విత్తనాలలాగే చాలా చిన్నవి చెట్టు నిండా ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట. అందుకు చక్రవర్తి ఆకుకూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసేసి చక్కగా పెంచడానికి ప్రయత్నం చేయండి. విత్తనాలు అయితే మాత్రం మన ఫ్రెండ్స్ దగ్గర, మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. చూసారా, ఒక చిన్న చెట్టు, ఒక మీడియం చెట్టు, ఎంత ఆకు వచ్చిందో చక్కగాను. చాలా బాగుంది, హాయిగాను. ఓకే అండి, ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.